హాయ్ ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చూశారు కదా. ఇండివిజువల్ ఫ్యాన్స్ కోసమే ఈ వీడియో. అందరి కోసం కాదు. ఒకరు బాగుండాలి, ఇంకొకరు నాశనం అయిపోవాలని కోరుకునే టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారే, ఆ టాక్సిక్ ఫ్యాన్స్ కోసం ఈ వీడియో. ఎందుకు చేస్తున్నానంటే గత 2 రోజుల నుంచి విపరీతంగా మెసేజ్లు ఎక్కువైపోయినాయి నాకు ఇన్స్టాగ్రామ్లో. అదేంటంటే మీరు మనుషులేనా, మీకు మానవత్వం ఉందా, వాళ్ళని బతకనివ్వరా, వాళ్ళకి ఇండివిజువాలిటీ లేకుండా చేస్తున్నారు, మీ మ్యూచువల్ ఫ్యాన్స్ అందరు కలిసి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. సరే, ఇండివిజువల్ ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరైతే అలా అనుకుంటున్నారో, మేము వాళ్ళకి ఇండివిజువాలిటీ లేకుండా చేస్తున్నాం, మేము వాళ్ళకి అన్యాయం చేస్తున్నాం, వాళ్ళకున్న క్రేజ్ని నాశనం చేస్తున్నాం అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. అదేంటంటే సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఉన్న ప్రతి విన్నర్కి ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉన్నారు. శివబాలాజీ నుంచి మొన్న గెలిచిన నిఖిల్ వరకు, సీజన్ 8 విన్నర్ నిఖిల్ వరకు అందరికీ ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి వీళ్ళలో ఎంతమంది సక్సెస్ అయ్యారండి? కనీసం ఒక్క విన్నర్ అన్న ఒక్క స్టెప్ అన్న ముందుకేసాడా? చెప్పండి. ఇంతమందికి ఇండివిజువల్ ఫ్యాన్సే ఉన్నారే. మోస్ట్ పాపులర్ విన్నర్స్లో లిస్టులో ఒక 3 ఉంటారు. కౌశల్, అభిజిత్, విజే, సన్నీ. ఈ 3 చాలా పాపులర్ విన్నర్స్ అనమాట. కానీ ఈ 3కి కూడా ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇండివిజువల్ ఫ్యాన్సే ఉన్నారు వాళ్ళకు కూడా. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ఎవ్వరికీ లేనిది వీళ్ళకి మాత్రమే, కళ్యాణ్ తనుజకు మాత్రమే, ఎస్పెషల్గా కళ్యాణ్కి మాత్రమే ఉన్నది. ఏంటి అంటే మ్యూచువల్ ఫ్యాన్స్ సపోర్ట్. అటు తనుజకైనా ఇటు కళ్యాణ్కైనా మ్యూచువల్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నారు. వాళ్ళ మీద ఎడిట్లు చేసేవాళ్ళు, వాళ్ళ గురించి వీడియోలు చేసే వాళ్ళ గురించి ఎడిట్ చేసే మిగతా మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ స్టిల్ నౌ వాళ్ళ గురించి ట్రెండింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళ గురించి వాళ్ళ పేరు జనాల్లో పలుకుతున్నారు, నానుతుంది. వాళ్ళకి క్రేజింగ్గా అలాగే నిలబడింది. ఇది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? చెప్పండి నాకు. ఇంకా ఒకడు వస్తాడు ఊపుకుంటూ పంచెకట్టుకొని, ఆడెవడు మన సోడాబుడ్డిగాడు మాట్లాడితే మ్యూచువల్ ఫ్యాన్స్ మీద కేసులు పెడతామని చెప్పి మొన్న ఒక మాట అన్నాడు. ఏమని అంటే ఏదో క్లిప్ చూశాను అనమాట. ఆ క్లిప్లో ఏమన్నాడంటే, వాడు నా ఛానల్ మీద స్ట్రైక్స్ వేసాడంట. వాడు నా పేరు వాడలేదు కానీ నా ఛానల్ మీద అంటే స్ట్రైక్లు వేసాడంట. నా ఛానల్ తొందరగా ఎగిరిపోద్దంట. వాడు సైబర్ క్రైమ్లో పోలీసులతో మాట్లాడాడంట, అడ్వకేట్తో మాట్లాడుతున్నాడంట. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏమిలే వాడి బిల్లపు వాడు నాయన. నాకైతే నిజంగా నవ్వు వచ్చిందనమాట. వాడు ఆకుకి పువ్వుకి తేడా తెలియని ఎర్రిహుగ్గాడు ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే ఏ కంటెంట్కి స్ట్రైకులు వేస్తాడో కూడా యూట్యూబ్ అనేది ఏ కంటెంట్కి స్ట్రైక్ వేయడానికి అవకాశం ఇచ్చింది. ఆ విషయం కూడా, ఆ మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా యూట్యూబ్ ఎలా పెట్టాడో వాడు నాకు అర్థం కావడంలే. వాడిని ఎంతమంది ఎందుకు నమ్ముతున్నారో అర్థం కావడంలే. మినిమం నాలెడ్జ్. స్ట్రైకులు ఎందుకు వేస్తారండి? కాపీ రైట్స్ ఎందుకు వేస్తారు చెప్పండి? కాపీ రైట్స్ పడతాయని చెప్పాడు. కాపీ రైట్స్ ఎందుకు వేస్తారు? వేరే వాళ్ళ ఛానల్లోని వీడియోలు తీసుకొచ్చి నా ఛానల్లో పెట్టుకుంటే కాపీ రైట్స్ వేస్తారు. నా ఛానల్ మొత్తం మీద నా మొహం తప్ప ఇంకొకటి కనపడదు. వాడు నాకు స్ట్రైక్లు వేస్తాడంట. మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు వాడికి యూట్యూబ్ మీద. వాడు మళ్ళీ యూట్యూబరు, వాడు మళ్ళీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాడు, వాడు మళ్ళీ సైబర్ క్రైమ్తో మాట్లాడతాడంటే, అడ్వకేట్తో మాట్లాడతాడంటే ఏందో వాడు పెద్ద మా పరంధాముడు అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. వాడు పెద్ద ఉస్తాద్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. అందుకే అన్నాను వాడిని సోడాబుడ్డి అని, ఊరికే అనలా. సర్లే, వాడి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అదే ఆ టాక్సిక్ ఇండివిజువల్ ఫ్యాన్స్లో వాడు కూడా ఒకడు. ఆ మొత్తానికి వాడు ఒక హెడ్ అనమాట, టాక్సిక్ ఫ్యాన్స్ హెడ్ అనమాట వాడు. కాబట్టి వాడి గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇండివిజువల్ ఫ్యాన్స్ అందరికీ అటు చెప్తున్నా, మేమేమి వాళ్ళని అన్యాయం చేయట్లేదు, మేమేమి ప్రమాదం హాని కనిపించట్లేదు, వాళ్ళ క్రేజ్కి ఏం డ్యామేజ్కి తేవట్లేదు. వాళ్ళు ఎలాగైతే గ్రో అవ్వాలని కోరుకుంటున్నామో, వాళ్ళ గురించి ఎలాగైతే వాళ్ళని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామో అందరికీ తెలుసు. మేము ఇన్నాళ్ళు చేసిన వీడియోలు అన్నీ చూస్తే అర్థమైపోతుంది. ఒక్క వీడియోలో కూడా వాళ్ళ గురించి నెగిటివ్ పాయింట్ లేదు మా దగ్గర. ఒక్క వీడియోలో కూడా నెగిటివ్ పాయింట్ కనపడదు. సో కాబట్టి మీరు మమ్మల్ని ఏదో తప్పుగా చూడడం, మీరు మమ్మల్ని ఏదో తక్కువ చేసి చూడడం, హేట్రేట్ చేయడం అనేది మానేయండి దయచేసి. ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరైనా చేస్తుంటే, ఎందుకంటే మేము ఎవరి నాశనాన్ని కోరుకోం, కళ్యాణ్ తనుజ నాశనాన్ని కోరుకోం, ఎవరు ఒకరే బాగుపడాలని అనుకోం, ఇద్దరు బాగుపడాలని అనుకుంటాం. వాళ్ళు ఎవరో టాక్సిక్ ఫ్యాన్స్ చేసే దానికి పట్టుకొని మీరు మమ్మల్ని అంటే ఏంటి అర్థం? నాకు అర్థం కాగలుగుతాను. దయచేసి నాకు ఇలాంటి మెసేజ్లు పెట్టకండి ఇన్స్టాగ్రామ్లో, దయచేసి ప్లీజ్. ఎందుకంటే
మేము ఎవరి నాశనాన్ని కోరుకోలేదు, ఎవరి చెడు కోరుకోలేదు. మేమందరం కూడా కళ్యాణ్ తనుజ బాగుపడాలని కోరుకున్నాం తప్ప వారిద్దరు ఇబ్బంది పడాలి, వాళ్ళిద్దరు విడిపోవాలి, వాళ్ళిద్దరు నాశనం కావాలి కెరియర్లో అని కోరుకోవడంలా. మీరు ఏమన్నా అనుకుంటే అనుకోవచ్చు, కళ్యాణ్ బాగుండాలంటే తనుజ ఉండకూడదు, తనుజ బాగుండాలంటే కళ్యాణ్ ఉండకూడదు అని మీరు అనుకోవచ్చేమో. అది మీ ఆలోచన. మీ ఆలోచన మా మీద రుద్దాల్సిన అవసరం లేదు. మా ఆలోచనలు మాకున్నాయి. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. తర్వాత మీ ఇష్టం.